నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. నేను పెళ్లిపీటల మీద విషం తాగి పడిపోయాను. అప్పుడు భరత్ కట్టే తాళిని వద్దు అని ఆపేశాను. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. ఈలోగానే ఏదో జరిగింది. నేత్ర, నా మెళ్ళోకి ఈ తాళి ఎలా వచ్చింది? రుద్ర, ఇప్పుడు నువ్వు తెలుసుకుని ఏం చేస్తావు? అందరినీ వదులుకొని అందరికీ దూరంగా వెళ్ళిపోదామని అనుకున్నాం కదా, మరలాంటప్పుడు దాని గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నావు? ముందత్తి సవతలు పడే. నేనడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా దాటేసే ప్రయత్నం చేస్తున్నావు. అంటే ఆ సమాధానం నేను వినకూడదు అనుకుంటున్నావు కదా? నా మీద నీకు ఏమాత్రం ప్రేమున్నా నిజం చెప్పు. ఈ తాళి నా మెళ్ళోకెలా వచ్చింది? ఈ తాళిని నా మెళ్ళో ఎవరు కట్టారు? నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నన్నేవి అడక్కు, నేనేమి చెప్పలేను. ఇప్పుడు నువ్వు నాతో వస్తావా రావా అంతే చెప్పు. నన్ను చంపే నేత్ర. రుద్ర, ఏం మాట్లాడుతున్నావు? అవును నేత్ర, నీకు నిజం చెప్పడం ఇష్టం లేదు. నాకు నిజం తెలియందే రాను. దాని బదులు నన్ను చంపేసెళ్ళిపో. నీ చావు చూడ్డానికా నేనింత దూరం వచ్చింది? అయితే నిజం చెప్పు. నా వల్ల కాదు. ఇప్పుడు నువ్వు రాను అంటావు అంతేగా? సరే, అలాగే. అయితే నా దారి నేను వెళ్తాను. మళ్ళీ జన్మలో నీకు కనిపించను. నేత్ర, నేత్ర, నువ్విప్పుడు నిజం చెప్పకుండా వెళ్ళిపోయావంటే ఇప్పుడే నీ కళ్ళ ముందే పొడుచుకొని చచ్చిపోతాను. ఏయ్, నీకేమైనా పిచ్చా? ఏం చేస్తున్నావు? ముందది కింద పడే. వద్దు నేత్ర, నా దగ్గరికి రాకు. నువ్వు నిజం చెప్పనప్పుడు నేను బతికి ఉపయోగం లేదు. నేనిన్ని రోజులు పోరాడింది ఈ తాళి కోసమే. ఈ తాళి నా మెళ్ళో ఎలా వచ్చిందో తెలుసుకోకుండా నేను బతకలేను. నన్ను చావని. రుద్ర, ఆగు. రుద్ర, చెప్తాను. చెప్పు. ఎవరు ఎవరు ఈ తాళి కట్టారు? అది చెప్పు నేత్ర, నిజం చెప్పు. నువ్వు సుమంగళిగా చనిపోవాలని కోరావని నేనే ఆ తాళి కట్టించాను. అంటే నేను సుమంగళిగా పోవాలని అడిగానని ఎవరో దారిన పోయేవాడితో తాళి కట్టిస్తావా? ఎవడికో భార్యను అనిపించుకోవడం కంటే నేను చావడమే మంచిది. ఆగు! తాళి కట్టింది భరత్. ఏమన్నా? అవును, ఆ తాళి కట్టింది భరతే. అతన్ని ఒప్పించి నేనే తాళి కట్టించాను. సుమంగళిగా పోవాలనే నీ కోరిక నెరవేర్చడం కోసం చంద్రికని భరత్ని ఒప్పించి భరత్ చేత తాళి కట్టించాను. కానీ నువ్వు ప్రాణం పోసుకున్నావు. నేత్ర, ఇదిగోండి, మీరు అర్జెంటుగా ఈ దేశం వదిలి వెళ్ళిపోండి. ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ముందు వీసా అవసరం లేని దేశానికి వెళ్ళండి. ఆ తర్వాత వీసా ఏర్పాటు చేస్తాను. అట్నుంచటే వెళ్ళండి. ముందిది పట్టుకోరా. ఏంటమ్మా, నన్ను పారిపోమని చెప్తున్నావా? ఇది పారిపోవటం కాదురా, జాగ్రత్త పట్టాం. ఇప్పుడు ఆ రుద్రాణి వచ్చింది అంటే దాన్ని మనం ఆపలేం.
ఎందుకత్తయ్య అంత కంగారు పడుతున్నారు? ఏం కాదులేండి. ఏం కాదు అని నువ్వెలా చెప్తావు? ఇలా లైట్గా తీసుకోవటం వల్లే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇంతకు ముందంటే ఆ రుద్రాణి మెళ్ళో తాళి లేదు, ఇప్పుడు తాళి ఉంది. ఆ తాళి కట్టింది నువ్వే అన్న విషయం తెలుసుకుని రావటం దానికి పెద్ద విషయం ఏం కాదు. అది వచ్చేలోగా మీరీ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ముందు పదండి. మరి నువ్వు? నా గురించి వదిలే, నేను తర్వాత వస్తాను. ముందు మీరు బయలుదేరండి. రా రా పదండి. ఏమండి, ఎక్కడికెళ్తున్నారు? నా మెళ్ళో తాళి కట్టారు. ఈ విషయం నాతో మీరైనా చెప్పాలి కదా. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నన్ను ఆశీర్వదించండి. అత్తయ్య, ఇన్నాళ్లకి మీకు కోడలయ్యే అదృష్టం దక్కింది. నన్ను మనస్ఫూర్తిగా మీరు కూడా నన్ను దీవించాలి. చంద్రిక, చంద్రిక, నిజంగా నువ్వు దేవతవి. నీ గొప్పతనం అర్థం చేసుకోలేక నిన్ను చాలాసార్లు అపార్థం చేసుకున్నాను. నాకు పునర్జన్మనిచ్చిందే కాకుండా భరత్తో నాకు తాళి కట్టించావు. నీ మేలెప్పటికీ మర్చిపోలేను. ఐ లవ్ యూ చంద్రిక. ఏమండి, నేను సుమంగళిగా పోవాలని మీరు తాళి కట్టారు. కానీ మీ చేతి స్పర్శే నన్ను బతికించింది. ఈ తాళి మహిమే నాకు ప్రాణం పోసింది. చాలు, ఈ జన్మకి ఆనందం చాలు. చూడు రుద్రాణి, నీ మీద ప్రేమతో ఆ తాళి కట్టలేదు. కేవలం నీ ఆఖరి కోరిక అని నేత్ర బ్రతిమిలాడితేనే, చంద్రిక జాలిపడి రిక్వెస్ట్ చేస్తేనే నేను ఆ తాళి కట్టాను. అంతేగాని నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమండి, మీరు ప్రేమగా కట్టినా, నా మీద జాలిపడి తాళి కట్టినా మీరు నాకు భర్త అయ్యారు. నేను మీకు భార్యనయ్యాను. నాకంతే చాలు. అదసలు తాళి కాదు అంటుంటే నీకు అర్థం కావడం లేదా? భరత్కి నీకు ఏ సంబంధం లేదు. అసలు నీకు జరిగింది పెళ్ళే కాదు. ఏ నేత్ర, అలా సినిమా చూస్తున్నట్టు చూసావేంటి? మాట్లాడు. రుద్ర, ఆగు నేత్ర, నేను మాట్లాడతాను కదా. ఏంటత్తయ్యా, నా మెళ్ళోది తాళి కాదు, చంద్రిక మెళ్ళ ఉంది మాత్రమే తాళా? ఎప్పుడు కట్టినా ఎలా కట్టినా సరే తాళే అవుతుంది. ఏంటి చంద్రిక, నువ్వు కూడా అలా చూస్తూ ఊరుకుంటావేంటి? నాకు ఆయనతో దగ్గరుండి పెళ్లి చేసింది నువ్వే కదా. ఈ పుణ్యమంతా నీదే కదా. కాస్త వీళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పు. రుద్రాణి, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు. నువ్వు విషం తాగినప్పుడు ఏం మాట్లాడావో గుర్తెచ్చుకో. అప్పుడు మా ఇద్దరిని కలపాలి అనుకున్నా, ఆయన కట్టే తాళి కూడా వద్దు అన్నా. అవును చంద్రిక, నిజమే. అప్పుడు భరత్కి నా మీద ప్రేమ లేదు. కానీ ఈ తాళి కట్టినప్పుడు నా మీద జాలుంది.
ఆ జాలి కలగాలంటే మన మీద ఎంతో కొంత ప్రేమ ఉండాలి కదా. నాకచ్చాలు ఆ ప్రేమే నన్ను బతికించింది. ఇంత పెద్ద నిజాన్ని దాచి నన్నిక్కడి నుంచి పంపించాలి అనుకున్నారు. కానీ ఆ దేవుడున్నాడు. అందుకే నాకు ఈ నిజం తెలిసేలా చేశాడు. నాకీ సంతోషం చాలు. ఒసేయ్, నువ్వు చస్తావు అంటేనే వాణ్ణి మెళ్ళో తాళి కట్టాడు, అంతేగాని ప్రేమతో కాదు. నిజమే అత్తయ్యా. కానీ ఈయన కట్టిన ఈ తాళి ఆ యమధర్మరాజునే కన్విన్స్ చేసింది. నీ భరతే నీ మెళ్ళో తాళి కట్టాడు, నీకింకా చాలా లైఫ్ ఉంది, వెళ్ళు అని ఇక్కడికి పంపించాడు. ఏ, అసలు నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ముందు బయటికి వెళ్ళు. ఐఎమ్ సారీ అత్తయ్య, నన్ను మీరు వెళ్ళిపోమ్మని చెప్పలేరు. ఎందుకంటే నాకు ఈ ఇంట్లో హక్కుంది. మీకు చంద్రికకి ఎలాంటి హక్కుందో నాకు అంతే ఉంది. దాన్ని కాదు అనడం ఎవ్వరి వల్ల కాదు. భరత్ లేని జన్మ నాకు వద్దు అనుకున్నాను. కానీ భరతే నాకు భర్త అయ్యాక నేనెందుకు ఈ జన్మని వృధా చేసుకుంటాను? నా భర్తే నా సర్వస్వం. రండి లోపలికెళ్దాం. ఏయ్, వదులు. రండి చెప్తున్నాను కదా, రండి వదులు. రండి. రుద్ర. అరే రండి. నేత్ర, ఏంటిది? ఐఎమ్ సారీ అండి, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. చంద్రిక, నన్ను క్షమించు. చంద్రిక, నీ సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. ఇక నిన్న దేవుడు కూడా కాపాడలేడు. ఎందుకంటే నీ తలరాతని నువ్వే రాసుకున్నావు. అనుభవించు. రండి. అరే రండి రండి. ఏమండి, ఇక నుంచి ఇది మన గది. మనిద్దరం ఇక్కడ చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఏయ్, వదులు. డోంట్ టచ్ మీ. ఏమైందండి? ఎందుకింత ఇరిటేట్ అవుతున్నారు? నేనిప్పుడు పరాయిదాన్ని కాదు, మీ భార్యని. మీరు తాళి కట్టిన మీ భార్యనండి. షట్ అప్. ఇంకొక్కసారి ఆ మాట అన్నావంటే పీక పిసికి చంపేస్తాను. నువ్వు నా భార్యవి కాదు, నేను నీ భర్తని కాదు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మరి ఏ సంబంధం లేకపోతే ఈ సంబంధాన్ని ఏమంటారు? ఇది మీరు కట్టిన తాళి. ప్రాణం పోతున్నా నాకు ఈ తాళే ఊపిరి పోసింది. ఈ తాళే ఇప్పుడు నన్ను మీ పక్కన మీ భార్యగా నిలబెట్టింది. అంటే దీనంతటికీ కారణం ఈ తాళే అంటావు. సరే అయితే, నీ మెడలో తాళి ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ క్షణమే ఈ తాళిని తెంపేస్తాను. ఆగండి ఆగండి, ప్లీజ్ నా మాట వినండి. దయచేసి నా తాళి జోలికి మాత్రం రాకండి. ఆగండి, వదలండి. నా తాళి జోలికొస్తే మర్యాదగా ఉండదు. ఇప్పటి వరకు మీతో మర్యాదగా మాట్లాడే రుద్రాణిని మాత్రమే చూశారు. నా తాళిని తెంపాలన్న ఆలోచన వచ్చిందంటే నాలో మరో రుద్రాణిని చూడాల్సి వస్తుంది. అసలు ఏమనుకుంటున్నారు మీరు? మీ ఇష్టానికి మీరు తాళి కట్టేసి మీకు నచ్చకపోతే తాళి తెంపేద్దాం అనుకుంటున్నారా? నా ఇష్టానికి నేనేం తాళి కట్టలేదు. అసలు నీకు తాళి కట్టాలనే ఆలోచన కూడా నాకు లేదు. నువ్వు చచ్చిపోతుంటే కనీసం నీ ఆఖరి కోరిక తీర్చాలనే ఆలోచనతో చంద్రిక చెప్తే నేను ఈ తాళి కట్టాను. నీ మీద జాలిపడి కేవలం మానవత్వంతో నీ మెడలో తాళి కట్టాను. అంతేకాని నువ్వంటే ఇష్టపడి కాదు. నువ్వు ఏ రీజన్తో కట్టినా నా మెళ్ళో తాళి కట్టావు, నాకు భర్తవయ్యావు. నేను నీకు భర్తని కాను, నువ్వు నాకు భార్యవి కాదు. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ నువ్వు నాకు భార్యవి కాదు. నాకు భార్య అంటే చంద్రిక మాత్రమే. ఏ జన్మదాకో ఎందుకు? ఈ జన్మలోనే ఇప్పుడే నీ భార్యనైపోయాను. నా మెడలో కట్టిన ఈ తాళిని కాదు అని ఎవరైనా అనగలరా? నా మెడలో ఈ తాళి తీయాలంటే ముందు చంద్రిక మెళ్ళో తాళిని తీయాలి. అలా చేయగలవా?
ఏంటి ఆలోచిస్తున్నావు? నీకో ఆఫర్ ఇస్తున్నాను. చంద్రిక మెళ్ళో తాళి తెంపేసి వెంటనే నా మెళ్ళో తాళి తెంపే. నువ్వలా చేశావంటే ఈ క్షణమే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. తెంపలేవు కదూ? నీ వల్ల కాదు. ఎందుకంటే అది నీ దృష్టిలో చాలా పవిత్రమైన తాళి. కానీ ఇది నీ చేతిలో ఒక ఆట బొమ్మ, అంతేనా? కానీ నా చేతిలో మాత్రం ఇది ఒక వరం. నిన్ను నా సొంతం చేసుకోవడానికి ఆ దేవుడు నాకిచ్చిన గొప్ప వరం. ఒక రకంగా ఇది నా చేతిలో నాకున్న ఆయుధం. చూడండి, మీరు అవునన్నా కాదన్నా నేను మీ భార్యని. మీరు నా మెళ్ళో తాళి కట్టారు. మీకు చంద్రిక ఎంతో నేను కూడా అంతే. అలా అని నేనేమి చంద్రికకి ద్రోహం చేయమని చెప్పడం లేదు. చంద్రిక, మీరు, నేను ముగ్గురం కలిసే ఉందాం. మీరు తనతో హ్యాపీగా ఉంటే నేనేం ఫీల్ అవ్వను. అలాగే నాతో మీరు సంతోషంగా ఉంటే తనని జెలసీ ఫీల్ అవ్వద్దని చెప్పండి. అసలు అలా మాట్లాడడానికి నీకు సిగ్గనిపించట్లేదా? ఈ ప్రపంచంలో ఎవరైనా ఇలా ఆలోచిస్తారా? ఎక్కడైనా ఇలా జరుగుతుందా? ఎందుకు జరగదు? మీకు కనిపించలేదేమో. ఇద్దరు భార్యలతో బతుకుతున్న భర్తలు చాలా మంది ఉన్నారు. చాలా సినిమాల్లో కూడా చూపించారు. ఆయనకిద్దరు, ఏవండి ఆవిడొచ్చింది, ఇంకా ఇలాంటి టైటిల్స్ చాలా ఉన్నాయి. అయినా నాకు లేని ప్రాబ్లం మీకేంటి చెప్పండి? వారంలో 3 రోజులు నాతో, మరో 3 రోజులు చంద్రికతో లైఫ్ ఎంజాయ్ చేయండి. చిచ్చి, అసలు ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా? అయినా నీకు సిగ్గు ఎక్కడుంది? సిగ్గుంటే ఇలా ఎందుకు ప్రవర్తిస్తావు? నువ్వు పాము అని తెలిసినా కూడా నీ మీద జాలి పడడం చంద్రిక చేసిన పెద్ద తప్పు. ఏంటి రుద్ర ఇది? నువ్వు చేస్తుంది కరెక్టా? అన్యాయంగా ఆ భార్యాభర్తల్ని విడదీసి పాపం మూట కట్టుకుంటున్నావు. వద్దు రుద్ర, చేసింది చాలు. నా మాట విను, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇన్నాళ్ళు ఆయన చేత తిట్లు తింటూ మాటలు పడుతూ బతికావు. ఇంకా అలాగే బతుకుతావా? ఏంటి నేత్ర, అందరూ అయిపోయారు. ఇప్పుడు నువ్వు నా క్లాస్ పీకడం మొదలు పెట్టావా? అది కాదే. చూడు నేత్ర, నా విషయం ఏంటో నీకు బాగా తెలుసు. నేనెందుకోసం పోరాటం చేస్తున్నానో నీకు బాగా తెలుసు. మనిద్దరి మధ్య ఈ విషయం మీద ఎన్నోసార్లు గొడవైంది. నీతో మాట్లాడడం కూడా మానేశాను. నేననుకున్నది సాధిస్తానని నీతో ఛాలెంజ్ చేసి మరీ నీకు దూరంగా వచ్చాను. ఈరోజు నేను అనుకున్నది సాధించాను. ఆ ఆనందంలో నేనుంటే నువ్వొచ్చి ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోదామంటావా? ఇది నాకు దేవుడిచ్చిన వరమే. చచ్చిపోతున్న నాకు ఆ దేవుడు ప్రాణం పోసి నీ ప్రేమ గెలిచింది, నీ పట్టుదలే నీ ప్రేమని గెలిపించింది, భరత్ని నీకు భర్తగా ప్రసాదిస్తున్నానని నాకు ఒక వరమిచ్చి నాకు మళ్ళీ ఊపిరిపోశాడు. ఇది ఆ భగవంతుడి ప్రసాదం కాదు రుద్ర. నీ ఆఖరి కోరిక తీర్చాలనే ఆశతో నేను చంద్రికను బ్రతిమలాడి నీ మెడలో తాళి కట్టించాను. ముత్తైదువులా చనిపోవాలనే నీ కోరికను తీర్చడం కోసం చంద్రికను బ్రతిమలాడి మరీ నీ మెడలో తాళి కట్టించాను. ఆ తప్పు నాది. ఇప్పుడు చంద్రిక ముందు నేనెలా తలెత్తుకోవాలి? అదేమీ దైవసాక్షిగా అగ్నిసాక్షిగా కట్టిన తాళి కాదు రుద్ర. కేవలం నీ ప్రాణం పోతుందని నీ మీద జాలిపడి కట్టిన తాళి. చూడు నేత్ర, ఎలా కట్టినా తాళి తాళే. దాన్ని సాంప్రదాయబద్ధంగా కట్టినా, ఎలాంటి పరిస్థితుల్లో కట్టినా దాన్ని ఎవరూ కాదనలేరు. ఇప్పుడు నువ్వే కాదు, ప్రపంచంలో ఎవరు వచ్చి చెప్పినా నేను ఎవరి మాట వినను. ఈ విషయంలో నీకు నాకు మధ్య డిస్కషన్ అనవసరం. ప్లీజ్ ఇంకేం మాట్లాడుకో.
నేత్ర ఇది? ఆ రోజు నువ్వు చెప్పిందేంటి, ఈ రోజు జరుగుతోందేంటి? చనిపోబోయే మనిషికి తాళి కడితే సుమంగళిగా పోతోంది అన్నావు, కానీ ఈరోజు తనే వచ్చి ఇంట్లో కూర్చుంది. వెళ్ళమంటే వెళ్ళనంటోంది. మరి దానికి ఏం సమాధానం చెప్తావు? ఆ రోజు నా భర్త తాళి కట్టను అంటే ఎలా మాట్లాడావో గుర్తుందా? మీరు నిజంగా రుద్రానికి మంచి చేశారా, లేదా మీకు మంచి పేరు రావాలని నటించారా అని అన్నావు. మరి ఈరోజు నీ ఫ్రెండ్ ఏమంటావు? చంద్రిక గారు, మీ బాధని నేను అర్థం చేసుకోగలను. లేదు, నీకు నా బాధ అర్థం కాదు. నీకు ఆ రుద్రానికి మీ స్వార్థాలే తప్ప ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవటం ఎప్పటికీ రాదు. ఆ రుద్రాని విషం తాగి చచ్చిపోతూ ఉంటే అయ్యో పాప అనుకోవడం నా తప్ప? చెప్పు నేత్రా, ఆ రోజు ఉంటే ఉంది, లేకపోతే పోతే పోయింది అని వదిలేసుంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేదా? ఏంటిదంతా? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అదేంటి చంద్రిక అలా అడుగుతున్నావు? ఈ రోజు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాను. ఏంటండి ఇంకా ఇలాగే ఉన్నారేంటి? అరే అవతల అందరూ వచ్చేశారు, లేట్ అవుతుంది, త్వరగా రండి. ఎక్కడికి? ఈ రోజు మనం వ్రతం చేసుకుంటున్నాం. ఆ రుద్రాణి ఏం చేసినా సరే ఈ వ్రతం మాత్రం జరగడానికి వీల్లేదు. ఒకవేళ ఈ వ్రతం జరిగింది అంటే నా కోపాన్ని చూడాల్సి వస్తుంది. గుర్తుంచుకో.